క్రికెట్లో రికార్డుల మోత మోగడం ఈ మధ్య కాలంలో తరచూ జరుగుతూనే ఉంది. కానీ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత మోగించడం టాక్ ఆఫ్ ది క్రికెట్ వరల్డ్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. అండర్-19 క్రికెట్లో టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత మోగించాడు. తొలి అంతర్జాతీయ పర్యటనలోనే అతను అసాధారణ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. IPL 2025 సీజన్ ఫామ్ను కొనసాగిస్తూ ఇంగ్లాండ్ గడ్డపై దుమ్ము దులిపేశాడు. ఇండియా అండర్-19 జట్టుతో ఇటీవల ముగిసిన యూత్ వన్డే సిరీస్లో వైభవ్ సూర్యవంశీ పరుగుల మోత మోగించాడు. 5 మ్యాచ్లలో 71 సగటు, 174.01 స్ట్రైక్ రేట్తో 355 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ ఉంది. ఈ ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఓ ద్వైపాక్షిక వన్డే సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన 5వ బ్యాటర్గా, 2వ ఓపెనర్గా నిలిచాడు. అంతేకాకుండా అండర్-19 వన్డే క్రికెట్లో ఓ సిరీస్లో 150కి పైగా స్ట్రైక్ రేట్తో 300 కంటే ఎక్కువ పరుగులు చేసి అత్యధిక పరుగులు, అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన ఏకైక ఆటగాడిగా వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. ఈ క్రమంలో అతను బంగ్లాదేశ్ క్రికెటర్ తౌహిద్ హృదయ్ రికార్డును అధిగమించాడు. తౌహిద్ హృదయ్ 2019లో శ్రీలంకపై 114.62 స్ట్రైక్ రేట్తో 431 పరుగులు చేశాడు. సూర్యవంశీ 174.01 స్ట్రైక్ రేట్తో 355 పరుగులు చేసి రికార్డును అధిగమించాడు. ఈ సిరీస్లో 4వ వన్డేలో సూర్యవంశీ 52 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. దాంతో యూత్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్గా వైభవ్ నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ బ్యాటర్ కమ్రాన్ గులాం పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును అధిగమించాడు. 2013లో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో కమ్రాన్ గులాం 53 బంతుల్లో శతకం సాధించాడు. వైభవ్ సూర్యవంశీ 52 బంతుల్లోనే సెంచరీ బాది ఈ 12 ఏళ్ల రికార్డును అధిగమించాడు. 3వ వన్డేలో 31 బంతుల్లో 277 స్ట్రైక్ రేట్తో 86 పరుగులు చేయడం ద్వారా సురేష్ రైనా ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. యూత్ వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 80+ రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2004 అండర్-19 ప్రపంచ కప్లో స్కాట్లాండ్పై సురేష్ రైనా 38 బంతుల్లో 90 పరుగులు చేశాడు. అలా వైభవ్ ఒక్క సిరీస్లోనే ఇన్ని రికార్డులు సాధించడంతో సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. త్వరలోనే అతను భారత జట్టుకు ఆడుతాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.